ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి ఫిబ్రవరి 25 అంటే నిన్నటితోటి మనకు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో చాలా మంది దీనికోసం ఎదురు కూడా చూస్తూనే ఉన్నారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది రిలీజ్ అయిందనమాట. అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కి యొక్క లింక్ అనేది ప్రజెంట్ రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. బట్ ఇంకా అది యాక్టివ్ అయితే అవ్వలేదు. అది యాక్టివ్ అయిన తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అయితే ఈ లింక్ ఎక్కడ ఉంటుందంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. లేదనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మన లోగోతోటి మన ఛానల్ కనిపిస్తుంది. అక్కడ మీరు అందులో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ లింక్ అక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రూల్ నెంబర్ ఇది నాట్ రిజిస్ట్రేషన్ నెంబరు. సో మీరు ఎగ్జామ్ రాయబోయేటప్పుడు మీ యొక్క అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లారు కదా, హాల్ టికెట్, దాని మీద ఉంటుంది మీ రూల్ నెంబరు. అదేవిధంగా మీ పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ కూడా ఆ హాల్ టికెట్ మీదనే ఉంటుంది, చూసుకోండి. సో అది ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు లాగిన్ మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది ఆన్సర్కి. ఇది అక్కడ కింద క్లిక్ హేర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఆన్సర్కి పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు రాసినటువంటి క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటుంది. అందులో గ్రీన్ కలర్లో మీరు పెట్టినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా కింద మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆన్సర్ మొత్తం ఉంటుంది. ఆ రకంగా మీరు ఒకటి ఎన్ని మార్కులు పెట్టారు, ఎన్ని కరెక్ట్ వచ్చాయి, ఎన్ని రాంగ్ వచ్చాయి అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికైతే ప్రజెంట్ మనకు లింక్ అనేది మాత్రం జనరేట్ అయితే అయింది, బట్ యాక్టివ్ అయితే అవ్వలేదు. అది ఏ క్షణమైనా యాక్టివ్ అవ్వచ్చు. అది యాక్టివ్ అయిన తర్వాత కూడా నేను మీకు టెలిగ్రామ్లోనే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. కాబట్టి నేను ఇటువంటి వీడియోలు మ్యాక్సిమం చేయను, కొన్ని వీడియోలు అనే టెలిగ్రామ్లోనే పెడతా. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో ఉంటే మీకు ఇటువంటి అప్డేట్స్ అన్ని అందరికంటే ముందుగా అయితే వస్తుంది. కాబట్టి టెలిగ్రామ్లో ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అవ్వండి. ఈ లింక్ను ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ అయితే చేసుకోండి. ఇదన్నమాట. సో ఏ క్షణంలో లింక్ యాక్టివ్ అయినా కూడా నేను మీకు అక్కడ అప్డేట్ అయితే ఇస్తాను. అప్డేట్ని చూసుకుంటూ ఉండండి. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.